దేశీ స్టాక్ మార్కెట్లో భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఇవాళ దేశీ స్టాక్ మార్కెట్ లాభాలు మూసాయి. ఇక ఆర్బీఐ ప్రకటనకు ముందు ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు కీలక వడ్డీ రేట్లు సవరించిన అనంతరం దూసుకెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్ల మేర పెరగ్గా, ఇక నిఫ్టీ 25,000 పైన స్థిరపడింది. సెన్సెక్స్ 81,434.24 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. ఆర్బీఐ ప్రకటన ముందు కాసేపు నష్టాల్లో ట్రేడ్ అయింది. ఆ తర్వాత రాణించిన సూచీ ఇంట్రాడేలో 82,299.89 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 746 పాయింట్ల లాభంతో 82,188.99 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 25,029 వద్ద గరిష్టాన్ని తాకి చివరకు 252 పాయింట్ల లాభంతో 25,303 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లోనూ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ ఇప్పుడు ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అప్పటి వరకు నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు ఈ ప్రకటనతో లాభాల బాట పట్టాయి. బ్యాంక్, ఆటో, రియాలిటీ షేర్లు రాణించాయి.